శివ గొప్ప ఇంటెలిజెంట్. ఈ విషయం ప్రిన్సిపల్ చేత చెప్పించాడు వర్మ. జార్జ్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్టు, చదువులో టాపరు. శివ అన్యాయాల మీద తిరగబడతాడు. జార్జ్ కూడా అంతే. శివ ఒక బాక్సరు, చైన్ ఫైటరు. బాక్సర్ అని చెప్పడానికి శివ బాక్సింగ్ చేస్తూ ఉంటే అమల వస్తుంది. ఒక సన్నివేశంలో పెట్టాడు. జార్జ్ రెడ్డి కూడా ఒక బాక్సర్, చైన్ బ్లడ్ ఫైటరు. జార్జ్ రెడ్డి కూడా ఒక బాక్సరు. దుర్మార్గులైన ప్రత్యర్థుల మీద సైకిల్ చైన్ బ్లేడ్స్ ఉపయోగించేవాడు. అది కూడా ప్రత్యర్థులు ముక్కుమడిగా దాడి చేస్తే ఇలా వారిని ఎదుర్కోవడం కోసం ఉపయోగించేవాడు. శివను అన్న గొడవలు వద్దురా అని చెబుతాడు. నిజ జీవితంలో జార్జ్ తల్లి గొడవలు వద్దు అని చెప్పేది. జార్జ్ రెడ్డి తల్లి కూడా ఈ గొడవల వల్ల ఇల్లు మారేవారు. శివ ఒక క్యాంటీన్ దగ్గర దౌర్జన్యంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొంటాడు. జార్జి జీవితంలో కూడా అంతే. జార్జి వెన్నెల సాయంత్రాలు ఒక క్యాంటీన్ దగ్గర కలిసేవాడు. అతని స్నేహితులు కలిసి చాలా విషయాలు డిస్కస్ చేసేవాడు. ప్రత్యర్థులు దాడి చేస్తే జార్జి వారిని చితక్కొట్టేవాడు. శివలో వెన్నెల రాత్రుల్లో వర్షంలో ఫైట్ పెట్టాడు. ఇలా ప్రతి సన్నివేశం కూడా జార్జి జీవితంలో జరిగింది.